శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ మనసులో ఒకటి అనుకుని ఈ పుస్తకాన్ని తాకు తల్లి, మరుక్షణమే నిజం చేస్తాను, నాపై నమ్మకం ఉంటే 2 నిమిషాలు వినిబిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఈ పుస్తకాన్ని తాకావో నీ మనసులో ఎటువంటి కోరిక ఉందో అది తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది బిడ్డ. దిగులుగా, దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నీ కళ్ళు నన్ను ప్రశ్న వేస్తూ ఉన్నాయి, సంతోషంగా లేవని అర్థమవుతూ ఉంది బిడ్డ. ఎన్నో భయాలు, బాధలు, మనసులో తట్టుకోలేని బాధ, అనుమానాలు, అవమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి కదమ్మా. ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెందుతూ కూర్చున్నావు కదా. నిస్సహాయ స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదా బిడ్డ. కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదని ఈ బాబాకి తెలుసమ్మా. అది నాకు అర్థమవుతుంది. ఈ సాయి పాదాలు మోపిన చోట పరమ పావనమవుతుంది బిడ్డ. ఎంతో ఓర్పుతో, సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. పైకి ఎంతలా నవ్వుతూ కనబడినా నీ సాయికి మాత్రం నా భక్తుల కళ్ళలో దాగున్న కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది తల్లి. మరి నీ సందేహం ఏమిటో చెప్పనా? అది కూడా నాకు తెలుసు. సాయి, నీకు అన్నీ తెలుసు అంటావు. మరి నిన్నే నమ్ముకున్న వారికి ఈ కష్టాలు, దుఃఖాలు ఎందుకు మిగులుస్తున్నావు? తండ్రి, మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించట్లేదనే సందేహం నీలో ఉంది బిడ్డ. ఈ క్షణం నీలో మెదులుతూ ఉందని నాకు తెలుసు. జీవితంలో ప్రతి చోట నేను నమ్ముకున్నా నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి. ఎప్పుడు నన్ను గెలిపిస్తావన్న సందేహం కూడా నీ మనసులో ఉందని నాకు తెలుసు బిడ్డ. ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకుని ఉన్నాను. నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నా జీవితంలో సంతోషం అనేది నాకు ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకోవడం కూడా నాకు తెలుసమ్మా. ఇంకా ఎన్నేళ్ళు బాబా ఈ కష్టాలు అనుభవించాలి? ఈ కర్మ ఇంకా ఎన్ని రోజులు? చావలేక, బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను తండ్రి. ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఈ ఒంటరితనం, ఈ ఒంటరి పోరాటం? నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది తండ్రి. ఇంకా ఈ కష్టాలని, అవమానాలని భరించలేకపోతున్నానని ప్రతిరోజు కూడా నువ్వు నా మీద నమ్మకంతో కోరుకుంటూ ఉన్నావని నాకు తెలుసు బిడ్డ. కానీ ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు అనుభవిస్తున్నావన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలే. ఇదే నీ జీవితానికి అతిపెద్ద పరీక్ష. దీని నుంచి కొంచెం ఓపికతో, సహనంతో తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి. నీకు తోడుగా ఎప్పుడు కూడా నేనున్నాను బిడ్డ. ఇంతకాలం ఎంతో సహనంతో, ఓపికతో, ప్రేమగా ఉన్నావు. ఏ కష్టం వచ్చినా సాయి నువ్వే నాకు దిక్కు అనుకుంటూ ముందుకు వెళ్ళావు. వెనక్కి తిరిగి కూడా చూసుకోలేదు. చాలా మంచి బిడ్డవు నువ్వమ్మా. అదే ఆశతో, అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు. నీకు కష్టాలు జీవితకాలం ఉండవు. తప్పకుండా నీకు చివరి దశలో మంచి ఉన్నతమైనటువంటి జీవితం లభిస్తూ ఉంటుంది బిడ్డ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఈ లోకంలో దేని మీద కూడా అసలు ఆశ అనేది పెంచుకోవద్దు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. అది వస్తువైనా, బంధమైనా సరే, దేని మీదైనా సరే ఆశపడ్డం అస్సలు మంచిది కాదు. ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది నీకు ఒక పరీక్ష కాలం. ఎవ్వరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు బిడ్డ అనే విషయాన్ని నువ్వు
తెలుసుకోవాలి. ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. ఎప్పుడు కూడా విధి రాతని మనం తప్పించలేం కదా. ఒకరు ముందు వెళ్తారు, ఇంకొకరు తర్వాత వెళ్తారు. కొందరు న్యాయంగా, సహనంగా, ప్రేమతో, ఓపిగ్గా నీలాగే ఉంటారు. మరికొంతమంది అన్యాయంగా, విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ, ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అని సంశయం కూడా నీలో ఉందని నాకు బాగా తెలుసు. వారి జీవితం ఎలా ఉందనేది బయట నుంచి నువ్వు చూసి చెప్పకూడదు తల్లి. వారి జీవితం ఎలా ఉందో నాకు తెలుసు. వారు కర్మ ఫలితాన్ని వారు ఎలా అనుభవిస్తారో నాకు తెలుసు బిడ్డ. నీకు తోడుగా ఎప్పుడు కూడా ఉండి రక్షించుకుంటూ ఉంటాను. ప్రేమ, సహనం ఎప్పటికీ కూడా నువ్వు కోల్పోవద్దు. ఇవి ఉంటే జీవితంలో నువ్వు సాధించలేనిదంటూ ఏది లేదు. నా మీద నమ్మకం ఉంచుకొని నా చెయ్యి విడవదు తల్లి. నీ చెయ్యి ఎప్పుడు కూడా విడవను. ఇక నువ్వు దేని గురించి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. అలాంటి రోజు అనేది ఉండదు. నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. ఇన్ని రోజులు మీ ఆనందకర జీవితాన్ని చూసి ఈ తండ్రి సంతోషించాలని అనుకుంటున్నాడు బిడ్డ. ఈ సాయి నీకు అండగా ఉండగా ఇక నీకు దిగులెందుకు చెప్పమ్మా. నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను. నీ కోసమే తీసుకువచ్చాను. నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకుంటున్న సంతోషాలన్నింటినీ కూడా నీ జీవితంలోకి తీసుకువస్తున్నాను బిడ్డ. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో ఉన్నటువంటి కోరిక నన్ను తలుచుకొని ఈ పుస్తకాన్ని తాకావో నీకు ఎలాంటి కోరికైనా సరే నెరవేర్చే బాధ్యత నాది తల్లి. నీకు ఎలాంటి కష్టము కలగకుండా, ఎలాంటి నష్టము జరగకుండా, నీకు భవిష్యత్తులో ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ. ఈ విషయం నేను నీకు పదే పదే చెప్తున్నాను. కానీ మీరే పెడచెవిన పెట్టి మీరు అనుకున్నది కావాలని చెప్పి జరగనిది కావాలని మీరు ఆరాటపడుతూ నిందిస్తూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు సవం తల్లి. ఈ క్షణం నుంచైనా సరే, ఈ సందేశం విన్న తర్వాత నుంచైనా సరే నీ మనసు మారాలి. నీ మనసులో సాయి తండ్రి సమానంగా చూస్తున్నారన్న భావన కలిగినప్పుడు నీ మనసు తృప్తిగా ఉంటుంది బిడ్డ. ఏ పని చెయ్యాలన్నా సరే నిర్మలమైన మనసుతోటి, స్వచ్ఛమైన మనసుతోటి చెయ్యు. అప్పుడు నీకు అందులో విజయం అనేది కలుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డ. ఏదైనా సరే దొరికిన దాంట్లో సంతోషపడ్డం, తృప్తి పడ్డం అలవాటు చేసుకున్నప్పుడు నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ఈ మాట ఎప్పటికీ కూడా మరవవద్దు తల్లి. నీకున్న కష్టమంతా కూడా నా పాదాల దగ్గర పెట్టు. ఎలాంటి అభయము నువ్వు కోరకపోయినా మీకున్న చెడు శక్తినంతా కూడా నేను తీసుకొని మీకు మంచి జీవితం అనేది నేను నీకు అందిస్తానమ్మా. దీనివల్ల మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంకా నీకు అనుమానంగా ఉంటే ప్రతిరోజు కూడా నువ్వు నా విభూదిని నీ నుదుట ధరించు తల్లి. అలాగే నా నామస్మరణం వల్ల కూడా నీకు ఎంతో ప్రశాంతత, విజయం కూడా కలుగుతుంది. కాబట్టి ఎక్కడైతే నామస్మరణం వినిపిస్తుందో అక్కడ నేను ఎప్పుడు కూడా కొలువై ఉంటాను. ఈ విషయం నువ్వు ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. నీకు ఎలాంటి భయము ఉండదు బిడ్డ. ధైర్యంగా ఏ పనైనా సరే చేసుకోగల సామర్థ్యం అనేది మీకు కలుగుతుంది. ప్రతిరోజు కూడా నా సందేశం ద్వారా ధైర్యాన్ని నీకు నూరు పోస్తున్నానమ్మా. కాబట్టి నీకు వెనక్కి తిరిగి చూసే పని లేదు. నువ్వు చెయ్యాలి అనుకున్న పని చేసి నా బాబా నాకు తోడుగా ఉన్నారనే నమ్మకాన్ని తెచ్చుకోమ్మా. తప్పకుండా నీకు తోడుగా నిన్ను ఉండి నీ చెయ్యి పట్టుకొని నీకు అండగా ఎల్లవేళ కూడా రక్షిస్తూ ఉంటాను. నీ బాబా నీతో ఉండగా భయమెందుకు తల్లి. ఆనందంగా, సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.